భారీ వర్షాలు వరదలతో సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వ సాయం ఇంకా అందలేదని ఖమ్మం జిల్లా వరద బాధితులు పడిగాపులు కాస్తున్నారు. ఇంటింటి సర్వే చేసి వరద బాధితుల బ్యాంకు వివరాలు సేకరించారు అధికారులు. ముంపునకు గురైన ఇళ్ల యజమానుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఒక్కో కుటుంబానికి 16,500 రూపాయలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటికీ తమకు సాయం అందలేదని కార్పొరేషన్ కార్యాలయానికి ఖమ్మం వాసులు క్యూ కట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. మున్నేరు వరద బాధితులకు ప్రభుత్వం ఏదైతే వరద సాయాన్ని ప్రకటించింది, ఇప్పటికే ఏదైతే ప్రకటించిన వరద సాయం బాధితులకు అందలేదని చెప్పేసి పెద్ద ఎత్తున నగర ఏదైతే కార్పొరేషన్ దగ్గరికి వరదల బారినటువంటి ప్రజలు ఏడున్నారు, నిస్సహాయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఏదైతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఎక్కువ మంది వరద సహాయం మాకు అందలేదు, ఎక్కువ మందికి అందలేకపోవడం వల్ల మేము ఈరోజు ఇక్కడికి వచ్చామని చెప్పేసి తక్షణ సహాయాన్ని కొద్దిమందికి అందజేశారు, మాకు అందజేయలేదని చెప్పేసి వరద బాధితులు మనం చూస్తున్నాం. వరద బాధితులు పోటెత్తిన వరద లెక్క ఏదైతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఏదైతే కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ బాధితులు ఏదైతే వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు మాకు సరైనటువంటి పట్టించుకున్న పాపాన పోలేదు. చాలామందికి ఎవరికి కూడా వరద సాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా కొద్దిమందికి అందింది, మాకు అందలేదు అని చెప్పేసి వరద బాధితులు తమ గోడు ఇక్కడికి వచ్చి ఎల్లబుచ్చుకుంటున్నారు. ఏమైనప్పటికీ కూడా వరద బాధితులకు సంబంధించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అంటే ఇండ్లు పోయి అట్లాగే వాళ్ళు అన్ని కోల్పోయినటువంటి ప్రజలు ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో అధికారులకు నిర్ణయించుకుంటున్నారు, మా ఇండ్లు పోయినాయి, మొత్తం కూడా మాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి, సర్టిఫికెట్లు పోయి అన్ని రకాలుగా మేము నష్టపోయి ఉన్నాము, మమ్మల్ని కనీసం మా పేర్లు కూడా ఏదైతే వరద సాయానికి పట్టించుకోలేదని చెప్పేసి వరద బాధితులు చెప్తున్నారు. ఎక్కడనే వరద బాధితుల్ని మనం చూస్తున్నాం, అర్జీలు ఇచ్చి అట్లాగే అప్లికేషన్లు ఇచ్చి మాకు మా యొక్క ఇల్లు నష్టపోయినాయి, అట్లాగే మేము నష్టపోయాము అని చెప్పేసి వరద బాధితులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడనే ఏదైతే వరద బాధితుడు కూడా ఉన్నారు. చెప్పండి, మీ వరద సహాయం సంబంధించినటువంటి మీరు ఏదైతే ఉన్నారో మీ ఇల్లు సంబంధించినటువంటి ఎంత నష్టపోయింది, ఎక్కడ నష్టపోయింది? సార్ మా షాపు మొత్తం పూర్తిగా పై లెవెల్ మునిగిపోయింది సార్. మొత్తం మా దాంట్లో దగ్గర 2 లక్షల రూపాయల లాస్ అయింది. కనీసం ఈ రోజు వరకు ఎవరు కూడా ఎంక్వైరీకి రాలేదు, రాసుకోలేదు మాకేమి. మేము ఇప్పుడు వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాము. మా ఎందుకు గదే నుంచి గవర్నమెంట్ ప్రత్యేకించి మాకు దగ్గర 2 లక్షల రూపాయలు లాస్ అయింది. అంత షాప్ అంతా ఆగమాగమైంది. కడుక్కోవడానికే మాకు 3 రోజులు పట్టింది సార్. మాకు నా దయ నుంచి మా షాపులలో కూడా మాకు ఖచ్చితంగా మాకు కూడా పరిహారం చెల్లించాలి సార్. మాకు ఏదైతే ప్రధానంగా పరిహారం చెల్లించండి అని చెప్పేసి తమ ఏదైతే ఉన్నారో వరద బాధితులు వీడికి రావడం జరిగింది. ఎక్కడనే వరద బాధితురాలు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ అంటే మీరు దేనికి వచ్చారు, అంటే మీకు ఏం సాయం కావాల్సి వచ్చింది? అకౌంట్లో డబ్బులు పడలేదండి, అందరికి పడ్డాయి అంటున్నారు కానీ ఎవరు దేనికి అకౌంట్లో డబ్బులు పడ్డాయి? వరద డబ్బులు ఇంతవరకు రావట్లేదు, ఏ సాయం లేదు. లిస్ట్లో మాత్రం పేరు చూపిస్తున్నారు కానీ డబ్బులు మాత్రం పడలేదు. ఇక్కడ అడగడానికి వస్తే ఇంకా టైం పట్టిద్దని చెప్తున్నారు. ఏదైతే అడగటానికి వస్తే ఇంకా టైం పడుతుందని చెప్పేసి వరద బాధితులు మాకు తక్షణ సాయం అందజేయండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి తమ కన్నీరు మున్నీరుతోటి పాటు వరద బాధితులు మొత్తం కూడా ఇక్కడ కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. కెమెరామ్యాన్ సుధాకర్తో చెర్రా రవి, 99 టీవీ ఖమ్మం.